పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనను శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని సైకో మనస్తత్వంతో రాజకీయ ముసుగులో ఉన్న ఓ నేరగాడు చేసిన కుట్రగా హోంమంత్రి అనిత అభివర్ణించారు. ఏడాది క్రితం చనిపోయిన కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తూ మరో 2 కార్యకర్తల్ని బలి తీసుకున్న జగన్ది సైకో మనస్తత్వం కాక మరేంటని అనిత ప్రశ్నించారు. ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గం ఇప్పుడే గుర్తొచ్చిందని జగన్ను నిలదీసిన అనిత గత 5 ఏళ్లలో ఆ సామాజిక వర్గ నేతలపై చేసిన కక్ష సాధింపుల సంగతేంటని ప్రశ్నించారు. ఒక గాంజా బ్యాచ్ ని పరామర్శించడానికి ఒక ఎక్స్-సీఎం వెళ్తాడు. అరే బెట్టింగ్ లోని చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన ఇతర కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు గాని కనీసం క్యాన్ ఆపలేదు. కనీసం అతను గనక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటే అతను బతికేవాడేమో. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు, పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు రప నరుకుతాం ఒక్కొక్కడిని. వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడంటే ఏంటి పరిస్థితి? వైసీపీలోనే కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ కురిపించాడంటే ఈ రోజు నాకు అర్థం కాలే. అరే ఆ రోజు మరి ఎంత మందిని నువ్వు జైల్లో పెట్టించు, దూల్పాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే ఎంతమంది మీద కక్ష సాధించావు. ఆఖరికి అమరావతిని కమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా ఆ రోజు. గల్లా జయదేవ్ గారు, దూల్పాల్ నరేంద్ర గారు, కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి? ఇవన్నీ నువ్వు మర్చిపోయావేమో కానీ మేమెవరూ మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి. జూన్ 21న యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈ రోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించు. ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది.